నమస్కారం హెచ్‌టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ను కలిసిన జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి. గంజాయి విక్రయాలపై ఉక్కుపాదం మోపుతాం డీఎస్పీ రమేష్. గోవధ నిషేధ చట్టం పట్ల అవగాహనతో మెలగాలి మున్సిపల్ కమిషనర్ శేషన్న. నూతన కూటమి ప్రభుత్వంలో పౌర సరఫరాల శాఖ మంత్రిగా నాదెండ్ల మనోహర్ పదవీ బాధ్యతలు చేపట్టిన క్రమంలో శనివారం జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి మర్యాదపూర్వకంగా మంత్రి నాదెండ్ల మనోహర్ ను కలిశారు. జనసేన పార్టీ కార్యాలయంలో మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ ను కలిసిన జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి పూల బొకేను అందించి అభినందనలు తెలిపారు. కలెక్టర్తో పాటుగా జేసీజీ రాజ్కుమారి, సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్లు అభినందనలు తెలిపిన వారిలో ఉన్నారు. గంజాయి విక్రయాలపై ఉక్కుపాదం మోపుతున్నామని, గంజాయి అమ్మినవారు, కొన్నవారు ఇద్దరూ కూడా శిక్షార్హులేనని తెనాలి డీఎస్పీ రమేష్ పేర్కొన్నారు. టోటౌన్ పరిధిలో గంజాయి విక్రయదారుణ్ణి, కొనుగోలుదారుణ్ణి అదుపులోకి తీసుకున్న క్రమంలో శనివారం టోటౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ రమేష్ వివరాలు వెల్లడించారు. పశ్చిమ బెంగాల్ నుండి కుటుంబంతో సహా తెనాలి వచ్చి సాలిపేట బాబా టవర్స్ లో నివసిస్తున్న పఠాన్ నస్కర్ గంజాయి చిన్న పొట్లాలుగా తయారు చేసుకుని ఆర్టీసీ బస్టాండ్ పరిధిలో విక్రయించే క్రమంలో టోటౌన్ సీఐ సుధాకర్ తమకు లభించిన సమాచారం మేరకు శుక్రవారం సాయంత్రం అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. అదే సమయంలో గంజాయి కొనుగోలు చేసిన ఐతానగర్ పాడ్సన్పేటకు చెందిన పురుషోత్తం నానిని కూడా అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. వారి వద్ద నుండి చిన్న పొట్లాలుగా ఉన్న 1500 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కాగా ఈ నెలలోనే 9వ తేదీన 3 టౌన్ పోలీసులు గంజాయి కేసులో అరెస్టు చేసిన మహమ్మద్ షఫీ సత్తార్ వద్ద పఠాన్ నస్కర్ గంజాయి కొనుగోలు చేసి చిన్న పొట్లాలుగా విక్రయిస్తున్నట్లు తమ విచారణలో తెలిసినట్లు డీఎస్పీ రమేష్ తెలిపారు. గంజాయి విక్రయాలపై పోలీసు శాఖ ఉక్కుపాదం మోపుతున్న క్రమంలో గంజాయి వినియోగించే వారు కూడా మారాల్సిన అవసరం ఉందన్నారు. అందుకుగాను కళాశాలల్లో అవగాహన కల్పించే కార్యక్రమం చేపడుతున్నామన్నారు. మీడియా సమావేశంలో సీఐ సుధాకర్ తదితర సిబ్బంది పాల్గొన్నారు. తెనాలి సబ్ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి తెనాలి 2 టౌన్ పరిధిలో కన్సర్న్డ్ ఇన్స్పెక్టర్ గారు సుధాకర్ గారు గంజాతో గల వ్యక్తులను ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ గంజాపై మీ అందరికీ తెలిసిన విషయమే, తెనాల్లో ఉక్కుపాదం పెట్టాము. మొన్న మార్చి నుంచి సుమారు 40 మందిని 8 కేసెస్లో జైలుకి పంపించడం జరిగింది. వాళ్ళు స్టిల్ ఇంకా జైల్లోనే ఉన్నారు. నిన్న ఇన్స్పెక్టర్ గారు 2 టౌన్ ఇన్స్పెక్టర్ గారు ఈ బస్టాండ్ సెంటర్ ఏరియాలో ఇద్దరు వ్యక్తుల దగ్గర గాంజాని స్వాధీనం చేసుకోవడం జరిగింది. అతను పఠాన్ నస్కర్ అనే ఇతను వెస్ట్ బెంగాల్. గత 5 సంవత్సరాల నుంచి కూడా తెనాల్లో ఉంటున్నాడు. తెనాల్లో ఉంటూ మగ్గం వర్క్స్లో ఇతను పనిచేస్తూ ఇతనికి మహమ్మద్ షఫీ అని చెప్పేసి అతను వెస్ట్ బెంగాల్ నుంచి ఇతనికి తీసుకొచ్చి గంజా ఇస్తాం జరిగింది. ఇతను చిన్న చిన్న పొట్టలు చేసుకొని బస్టాండ్ సెంటర్లోను, తర్వాత రైల్వే స్టేషన్ సెంటర్లోనూ ఎక్కడైనా కొంతమంది సీక్రెట్ ఫోన్ల ద్వారా కూడా ఇతను సరఫరా చేస్తున్న. ఆ విధంగా ఈ కేసులో ఏటు అయినటువంటి పురుషోత్తం నాని అనే అతనికి అమ్ముతుంటే సమాచారం వచ్చినటువంటి తెనాలి 2 టౌన్ ఇన్స్పెక్టర్ గారు సుధాకర్ గారు వాళ్ళ స్టాఫ్తో జాగ్రత్తగా పట్టుకొని వాళ్ళని ఈ రోజున రిమాండ్కి పంపిస్తున్నారు. ఈ మహమ్మద్ షఫీ అనే అతను గతంలో మొన్న 3 టౌన్లో అరెస్ట్ చేశారు. అతను జైల్లో ఉన్నాడు. ఈ కేసులో కూడా అతని మీద పీటీ వారెంట్ వేసి 2 కేసుల్లో కూడా అతను ముద్దాయి అవుతాడు. ప్రస్తుతం వీళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేసి పంపిస్తున్నామండి. మొత్తం సీజర్ 1.5 కేజెస్. వీటిని కూడా మిగతా ఇన్ఫర్మేషన్ కూడా నా సబ్ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి మొత్తం 8 పోలీస్ స్టేషన్లు, తెనాలి 1 టౌన్, 2 టౌన్, 3 టౌన్ అండ్ తెనాలి రూరల్, కొల్లిపర్ర అండ్ పొన్నూరు టౌన్ అండ్ చేబ్రోలు, పొన్నూరు రూరల్లో కూడా అన్నింటిలో కూడా సమాచారము స్పెషల్ టీమ్స్ ఫామ్ చేస్తాం జరిగింది. ఇంకా ఎక్కువ రిజల్ట్స్ మేము మా సబ్ డివిజన్లో చూపిస్తాము. పట్టణ పరిధిలోని డ్రైన్స్ ప్రక్షాళనకు మంత్రివర్యుల ఆదేశాల మేరకు నిర్దిష్టమైన కార్యాచరణతో పూడకతీత పనులు చేపడుతున్నామని మున్సిపల్ కమిషనర్ శేషన్న మీడియాకు వివరించారు. శనివారం జంపని కాలువలో చేపట్టిన పూడకతీత పనులను కమిషనర్ శేషన్న సిబ్బందితో వెళ్లి పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ శేషన్న మాట్లాడుతూ వర్షాకాలం రానున్నందున పట్టణంలో మురుగునీరు రోడ్లపైకి వచ్చే పరిస్థితిని అధిగమించే విధంగా సైడ్ కాలువ పూడకతీత పనులకు తగు ప్రాధాన్యత కల్పించి త్వరితగతిన పనులు పూర్తి చేసే విధంగా పనులు వేగవంతంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పంట కాలువలు, మురుగు కాలువల పూడకతీతకు మంత్రివర్యులు మనోహర్ ఆదేశాలను అమలు చేస్తున్నామన్నారు. రానున్న వర్షాకాలాన్ని
దృష్టిలో పెట్టుకొని గౌరవ మంత్రివర్యులు ఇచ్చినటువంటి ఆదేశాలకు మన పట్టణంలో ఏవైతే స్టామ్ వాటర్ డ్రైన్స్ ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా 1 by 1 సిల్ట్ అంతా కూడా లిఫ్ట్ చేయించేటువంటి ఆ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే ఈరోజు ఈ యొక్క డ్రైన్ ఏదైతే ఉందో దీన్ని ఈరోజు బాటమ్ లెవెల్ వరకు అంటే ఒక 5 అడుగులు 5.5 అడుగు సిల్ట్ అదంతా కూడా క్లియర్ చేసాం. సో రేపు వర్షాలు పడితే కనుక ఎలాంటి ప్రాబ్లం లేకుండా యాజ్ యూజువల్గా రెయిన్ వాటర్ కానీ అలాగే డ్రైన్ వాటర్ కానీ ఫ్రీగా వెళ్ళిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇదే కాకుండా ఇంకా డ్రైన్స్ అన్నీ కూడా క్లియర్ చేయించాలనేసి గౌరవ మంత్రివర్యులు గారు ఆదేశాలు ఇచ్చారు. కాబట్టి వాటికి అనుగుణంగా అన్నీ కూడా మేము చేయబోతున్నాం. ఎక్కడ కూడా డ్రైన్ వాటర్ ఆగకుండా చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. నవగ్రహ సహిత నక్షత్ర శాంతి హోమ పూజలు శ్రీ విద్యాపీఠం నిర్వాహకులు బాలస్వామీజీ పర్యవేక్షణలో భక్తి ప్రపత్తులతో కొనసాగుతున్నాయి. గంగానమ్మపేటలో శ్రీ విద్యాపీఠం శ్రీ శాలిగ్రామ మఠం సంయుక్త నిర్వహణలో కొనసాగుతున్న నవగ్రహ సహిత నక్షత్ర శాంతి హోమ పూజలో భాగంగా శనివారం ఉత్తర హస్త నక్షత్రాల వారు యజ్ఞ పూజల్లో పాల్గొన్నారు. వేద పండితుల వేదాశీర్వచనం నడుమ నక్షత్ర దోష నివారణ శాంతి పూజలలో దంపతులు యజ్ఞ వేదికల వద్ద హోమ పూజలు నిర్వహించారు. కార్యక్రమాలను ఉద్దేశించి శ్రీ విద్యాపీఠం నిర్వాహకులు బాలస్వామీజీ మాట్లాడుతూ ఆదివారం యజ్ఞ పూజల ఆవశ్యకతను వివరించారు. దశమి తిథి సందర్భంగా దశపాపహర యజ్ఞ పూజలు విశేషంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంను శాలిగ్రామ మఠం సభ్యులు లలిత సేవా సమితి మహిళలు పర్యవేక్షించారు. శ్రీ విద్యాపీఠం శ్రీ శాలిగ్రామ మఠం వారి యొక్క సంయుక్త ఆధ్వర్యంలో శ్రీ నవగ్రహ సహిత శ్రీ నక్షత్ర సంపూర్ణ శాంతి మహాయజ్ఞ కార్యక్రమం నేటికి 3వ రోజుకు చేరుకున్నాము. ఈరోజు ఉత్తరాహస్త నక్షత్రంను పురస్కరించి యజ్ఞ కార్యక్రమం చేశారు. అలాగే రేపు దశపాపహర దశమి, ఈ జ్యేష్ఠ మాసంలో వచ్చే శుద్ధ దశమిని దశపాపహర దశమి అంటారు. ఆ రోజు 10 రకాలు చేసిన పాపాలు ఏవైతే ఉంటాయో అవన్నీ తొలగే రోజు అన్నమాట. కావున రేపు ప్రతి ఒక్క భక్తాదులందరూ కూడా విచ్చేసి ఈ దశపాపహర దశమి నాడు జరుగు యజ్ఞ కార్యక్రమాన్ని దర్శించడం వలన విశేషమైన పుణ్యఫల ప్రాప్తి లభిస్తుంది. అందరూ కూడా చక్కగా వచ్చి యజ్ఞంలో పాల్గొని అలాగే యజ్ఞాన్ని దర్శించి భగవత్ యొక్క అనుగ్రహం తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుచున్నాం. హరి ఓం తస్సత్. గత ప్రభుత్వ హయాంలో పౌర సరఫరాల విభాగంలో అనేక అవకతవకలు చోటు చేసుకున్నాయని, వేల కోట్ల రూపాయల ఆ అవినీతిని లెక్కలతో సహా నిగ్గు తేల్చి ప్రజల ముందు ఉంచుతామని, రానున్న రోజుల్లో ప్రజలకు నాణ్యమైన సరుకులను చక్కని తూకంతో అందించే ప్రయత్నం తాము చేస్తామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి తెనాలి శాసనసభ్యులు నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. నూతన కూటమి ప్రభుత్వంలో పౌర సరఫరాల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాదెండ్ల మనోహర్ సివిల్ సప్లై విధానంలో లోటుపాట్లను గుర్తించే క్రమంలో శనివారం సివిల్ సప్లైస్ గోడౌన్ను పరిశీలించారు. స్టాక్ వివరాలను తెలుసుకున్నారు. వ్యవసాయ మార్కెట్ యార్డ్లోనూ, పినపాడులోనూ, సివిల్ సప్లైస్ గిడ్డంగుల్లోనూ స్టాక్ను పరిశీలించిన క్రమంలో అనేక లోటుపాట్లను గుర్తించి సంబంధిత అధికారులను వివరణ కోరారు. అదేవిధంగా క్షేత్రస్థాయిలో చౌకు డిపోలను, ఎండియు వాహనాలను కూడా పరిశీలించారు. సంచార వాహనాల ద్వారా అందించే సరుకుల తూకంలో ఉన్న లోటుపాట్లను గుర్తించారు. ఆ సరుకును సరఫరా చేస్తున్న వారి వివరాలను సేకరించి అధికారులు వారంలోగా పూర్తిస్థాయి రిపోర్ట్ అందించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో మంత్రివర్యులు సంబంధిత సిబ్బందితో, వినియోగదారులతో మాట్లాడి వాస్తవాలను తెలుసుకున్నారు. అనంతరం మంత్రివర్యులు మీడియాతో మాట్లాడారు. వ్యవస్థలో లోటుపాట్లను ప్రక్షాళన చేసి నాణ్యతతో కూడిన సరుకులు ఖచ్చితమైన తూకంతో వినియోగదారులకు అందించే విధంగా తాము ముందుకు సాగుతామని అన్నారు. మంత్రి నాదెండ్ల మనోహర్ గంట, జేసీ రాజకుమారి, సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్, సివిల్ సప్లైస్ అధికారులు, సిబ్బంది, జనసేన పార్టీ శ్రేణులు ఉన్నారు. బ్యాగ్ వచ్చేసి 5 రూపీస్ మాకు స్టోరేజ్ ఛార్జ్ ఇస్తాం, రెంట్ ఇస్తారు సార్. మేము స్టోర్ చేసుకుని వాళ్ళకి ఎంఎల్ఎస్ పాయింట్కి డెలివరీ కావాలన్నప్పుడు డెలివరీ ఇష్యూ చేస్తాం సార్. ఆర్ఓ ఇస్తారు, ఆర్ఓ ప్రకారంగా ఎంత క్వాంటిటీ ఇచ్చారో దాని ప్రకారం ఇష్యూ చేస్తాం. సో యావరేజ్ బస్తా ఎంత ఉంటుంది లైఫ్ మీ దగ్గర? పీరియడ్ సార్ పీరియడ్ వచ్చి 2 years దాకా ఉంటుంది సార్. 1.5 2 years దాకా ఉంటుంది సార్. సో ఎట్లా స్టాక్ చేస్తారు మీరు? స్టాక్ ప్లానింగ్ 12-8 పెడతాం సార్. బ్యాగ్ పెట్టేసి హైట్ 22 అట్లా పెడతాం సార్. అది డేట్ వారీగా పెట్టుకుంటారా? అవును సార్. సో ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ చేస్తారా? అవును సార్. ఎట్లా ఫాలో సిస్టమ్ చూపించండి నాకు సార్. ఎట్లా మార్క్ చేశారు మీరు డేట్లు వారీగా చూపించండి సార్. సీజన్ సో ఈ సీజన్లో ఫస్ట్ కన్సైన్మెంట్ రిసీవ్ చూపించండి. రావాల్సింది
పని చేసుకుంటాం ఈ బజార్లో రూమ్ అది తీసుకుంటాం. ఇది మీకు సౌకర్యంగా ఉందా అసౌకర్యం? కాకపోతే నిలబడేది తెచ్చుకున్నాం కూడా ఇస్తాను రండి నేను ఎక్కడ అయిందండి మీకు? ఇక్కడికే వస్తాను. ఇక్కడ ఈ పాయింట్కే వస్తుంది. ప్రతి నెల అట్లానే ఉంటుందా? మంచిగా కాకపోతే గ్రూపుల కల్లా ఒక ఆకిని పెట్టేస్తాం. అదే నేను మొన్న ఎలక్షన్ అప్పుడు చూసాను, చాలా మంది ఉన్నారు గోగులు. వాళ్ళందరూ ఆ సందులోనే ఉంటారా అక్కడ? మీ అందరికీ కార్డులు ఉన్నాయి? అందరికీ కార్డులు. వాస్తవాలు తెలుసుకోవడానికి ఒక ప్రయత్నం ఖచ్చితంగా ఒక మంత్రిగా నా బాధ్యతగా నేను ప్రారంభించాను. అందులో భాగంగా ఈరోజు తెనాలి నియోజకవర్గంలో అసలు డిస్ట్రిబ్యూషన్ ఎట్లా జరుగుతోంది, వేర్ హౌస్ దగ్గర నుంచి క్షేత్రస్థాయిలో ఉన్న వినియోగదారుడికి ప్రభుత్వం నుంచి అందించే ఈ సరుకులు సరైన విధానంలో అందుతున్నాయా లేదా అని దానిపైన మన జాయింట్ కలెక్టర్ గారు, అదేవిధంగా సబ్ కలెక్టర్ గారు, అధికారులందరితో కూడా కలిసి పర్యటించి ఒక 5-6 పాయింట్స్ మేము లోతుగా చెక్ చేయడం జరిగింది. ఇంత మాత్రం నేను చెప్పగలుగుతాను. పూర్తి వివరాలు తెప్పించుకోవాలని ఒక నిర్ణయానికి వచ్చాను. ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్న ఇటువంటి వ్యవస్థల్ని వ్యక్తిగత లబ్ధి కోసం ఉపయోగించుకుని చాలా భారీగా అవినీతి చేశారు గత ప్రభుత్వం. పౌర సరఫరాల శాఖలో నిన్న ఇవాళ నాకు అధికారులు అందించిన సమాచారం చూస్తుంటే ఎంత దారుణంగా ఈ వ్యవస్థని వాళ్ళ స్వార్థాల కోసం, వాళ్ళ ఆస్తులు పెంచుకోవడానికి కోసం, ఎవరైతే కష్టపడి పండించే రైతు ఎదురు చూస్తున్నాడో ప్రభుత్వం నుంచి సహాయం, అతనికి ఏం అందడం లేదు. వినియోగదారుడు ఏదైతే నాణ్యమైన సరుకు వస్తుంది, ప్రభుత్వం సరఫరా చేస్తుంది, ఇది మనం ఉపయోగించుకోవచ్చు అనే వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న వినియోగదారుడికి అటువంటి పరిస్థితి లేదు. వీళ్ళిద్దరు భాగస్వాములే ఈ వ్యవస్థలో. అటువంటి భాగస్వాముల్ని వీళ్ళు అవమానపరిచి వేల కోట్ల కుంభకోణం ఈ శాఖలో జరిగిపోయింది. 100% నేను రాష్ట్ర ప్రజలకి మాటిస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారి తరఫున, చంద్రబాబు నాయుడు గారి తరఫున ప్రక్షాళన మొదలైంది. వీళ్ళందరినీ ఖచ్చితంగా వీళ్ళు చేసిన అవకతవకలు, ఈ భారీ అవినీతి అతి త్వరలోనే క్షేత్రస్థాయిలో ఇదే విధంగా పర్యటించి బయటికి తీసుకొస్తాం. ఇంకా మీరు చూశారు, కొలతలు మనం చేసినప్పుడు ఏ విధంగా నమ్మకంతో పెట్టెలో ఉన్న సరుకును తీసుకొచ్చి ఫేర్ ప్రైస్ షాపుల ద్వారా, మొబైల్ డిస్పెన్సరీ యూనిట్ల ద్వారా వాళ్ళు అందించినప్పుడు ఒక సామాన్య కుటుంబం నుంచి ఒక మహిళ ఆమె అడగలేదు ఈ ప్రశ్నలు. 500 గ్రాముల బదులు 450 గ్రాములు ఎందుకు ఉంది? ఎందుకు ఈ విధంగా మోసం చేస్తున్నారు? అది ఎలా జరిగింది? దీన్ని సరఫరా చేసిన వ్యవస్థ, ఆ కంపెనీ ఎవరు? ఆ ఉదాహరణ చూసిన తర్వాత పై అధికారులతో మాట్లాడాను. రాష్ట్ర వ్యాప్తంగా సరుకులన్నీ కూడా పంపిణీ ఆపేసి ఇమ్మీడియట్గా ఒక ఆడిట్ చేసి రెవెన్యూ వ్యవస్థలో ఉన్న తహసీల్దారులు, జాయింట్ కలెక్టర్లు అందరూ కూడా అప్రమత్తమై వారం రోజుల్లోపు ఒక సమగ్రంగా దాని గురించి రిపోర్ట్ తయారు చేసి అందించమని నేను కోరడం జరిగింది. మరొక్కసారి నేను కోరేది ఏంటంటే, ఈ వ్యవస్థని ఖచ్చితంగా మరింత మెరుగైన సేవలు అందించే విధంగా, కష్టపడే రైతుకి అండగా ఉంటామని, అదేవిధంగా క్షేత్రస్థాయిలో తెల్ల రేషన్ కార్డులు వినియోగించుకోవాలని ఎదురు చూస్తున్న వినియోగదారులకి రాబోయే రోజుల్లో ఆ సరుకు పంపిణీ విషయంలో కానివ్వండి, నాణ్యత విషయంలో కానివ్వండి, ఎక్కడ కూడా రాజీ లేకుండా మా ప్రభుత్వం 100% మీకు ఆ భరోసా ఇస్తుంది. సురక్షితమైన ప్రయాణానికి విధిగా ద్విచక్ర వాహన చోదకులు హెల్మెట్ ధరించాలని, అలా ధరించని వారిపై కేసులు నమోదు చేస్తామని డీఎస్పీ రమేష్ పేర్కొన్నారు. శనివారం టోటోన్ పోలీస్ స్టేషన్లో సీఐ సుధాకర్ చొరవతో ద్విచక్ర వాహన కంపెనీలు పోలీసులకు హెల్మెట్స్ స్పాన్సర్ చేయడం పట్ల డీఎస్పీ రమేష్ మీడియాతో మాట్లాడారు.
పోలీసులు విధిగా హెల్మెట్స్ ధరించే విధంగా వివిధ కంపెనీలు హెల్మెట్స్ స్పాన్సర్ చేయటం పట్ల వారికి డీఎస్పీ ధన్యవాదాలు తెలిపారు. పోలీసులే కాకుండా ద్విచక్ర వాహనదారులు కూడా హెల్మెట్స్ కొనుగోలు చేయాలని, వారి ప్రాణరక్షణకు ఎంపిక చేసిన వారికి స్పాన్సర్స్ ద్వారా హెల్మెట్స్ ఇప్పించే విధంగా ఓ కార్యాచరణ తీసుకురానున్నట్లు డీఎస్పీ రమేష్ తెలిపారు. దీని డోనర్స్ సుజుకి, హోండా, సుజుకి, టీవీఎస్, బజాజ్ వీళ్ళ యొక్క సౌజన్యంతో హెల్మెట్స్ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి ప్రతి సిబ్బందికి కూడా ఇస్తాం జరుగుతుంది. అంటే మేము హెల్మెట్ వయలేషన్ కింద మేము ఫైన్ వేసామంటే పోలీస్ కూడా దాన్ని ఆచరించవలసిన బాధ్యత సమాజంలో ఉంది, పోలీసు శాఖ కూడా ఉంది. ఎవరైనా ఎప్పుడైనా మేము రోడ్డు మీద ఫైన్ వేస్తుంటే ఏంటి సార్ మాకు ఫైన్ వేస్తారు, మీ పోలీసు చాలామంది కూడా హెల్మెట్ లేకుండా ఉంటున్నారు అనే ఒక కామెంట్ని నివారిస్తాకి మంచి చర్య తీసుకున్నటువంటి సుధాకర్ ఇన్స్పెక్టర్ గారిని, వాళ్ళ యొక్క సిబ్బందిని, అలాగే దీనికి డొనేషన్ ఇచ్చినటువంటి సంస్థలను కూడా మేము అభినందిస్తున్నాం. అలాగే నా సబ్ డివిజన్లో ఇంకొక ప్లాన్ కూడా చేద్దాం అనుకుంటున్నాను. ఇలాంటి డోనర్స్ని సెక్యూర్ చేసి కూడా కొంతమందికి ఎవరైతే హెల్మెట్లు పర్చేజ్ చేయలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి వ్యక్తులను కూడా సెలెక్ట్ చేసి వాళ్ళకి ఫ్రీ హెల్మెట్ ఇచ్చి వాళ్ళ ప్రాణాలను కూడా కేసు ఆఫ్ యాక్సిడెంట్లు జరిగితే వెంటనే ఈ హెల్మెట్ అనేది ప్రాణాన్ని రక్షించే ప్రక్రియలో భాగం కాబట్టి ఆ ప్రక్రియ కూడా చేద్దామనే ఉద్దేశంతో మేము ఉన్నాము. దుగ్గిరాల మండలం తుమ్మపూడిలో జరిగిన ఘర్షణల్లో నమోదైన కేసులో ఐతనగర్ 1వ వార్డు కౌన్సిలర్ గెడ్డెట్టు సురేంద్ర పేరును అక్రమంగా చేర్చారని, ఈ విషయంలో విచారణ జరిపి న్యాయం చేయాలని వైసీపీ నాయకులు మీడియాకు తెలిపారు. శనివారం తెనాలి గంగానమ్మపేటలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విభాగం నాయకులు అక్కిదాస్ కిరణ్ మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ నిర్వహించిన 4వ తేదీన మంగళగిరి నియోజకవర్గంలోని దుగ్గిరాల మండలం తొమ్మపూడి గ్రామంలో చోటు చేసుకున్న ఘర్షణల్లో ఓ వ్యక్తి మృతి చెందాడని, ఆ రోజున పోలీసులు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన సమయంలో తెనాలి పట్టణం 1వ వార్డు కౌన్సిలర్ గెడ్డెట్టి సురేంద్ర పేరు లేదని, రిమాండ్ సమయంలో ఉద్దేశపూర్వకంగానే గుర్తించి సురేంద్ర పేరును చేర్చారని ఆరోపించారు. ఈ విషయంలో మరోసారి విచారణ జరిపి తగు న్యాయం చేయాలని కోరారు. ఈ నెల 4వ తారీఖున జరిగినటువంటి ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాల మండలం తుమ్మపూడి గ్రామం వద్ద ఇరు వర్గాల ఘర్షణ జరిగి ఆ ఘర్షణలో ఒక వ్యక్తి మరణించాడండి. ఆ మరణించిన వ్యక్తికి సంబంధించి అక్కడ లోకల్లో ఉన్నటువంటి తగాదాల కారణం. కానీ ఆ కేసులో మన తెనాలి నియోజకవర్గం 1వ వార్డు కౌన్సిలర్ అనేటువంటి గట్టేటి సురేంద్ర గారిని అన్యాయంగా ఆ కేసులో పెట్టడం జరిగింది. ఎందుకంటే తండ్రి చనిపోయిన కుమారుడి యొక్క తల్లి కూడా ఎఫ్ఐఆర్లో కూడా ఎటువంటి పేర్లు నమోదు చేయలేదు. కానీ రిమాండ్ రిపోర్ట్లో అన్యాయంగా కూడా గట్టేటి సురేంద్ర గారి పేరుని అందులో ఇరికించడం జరిగింది. మేము ఇప్పుడున్నటువంటి నూతన ప్రభుత్వాన్ని కోరేది ఒకటే, ఎందుకంటే దళితులుగా వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బాగా ముందుకెళ్తున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బాగా ఉన్నారని చెప్పి వీరు ఏదో అన్యాయపూర్వకంగా ఈ కేసులో ఇరికించడం కాకుండా నిజానిజాలు వెలికితీసి ఎవరు నిజమైన దోషులో వారు శిక్షించాలని, అన్యాయంగా శిక్షించకుండా గట్టేటి సురేంద్ర గారి పేరుని ఈ కేసు నుండి కూడా తీసివేయాల్సింది కూడా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. సురేంద్ర సతీమణి 39వ వార్డు కౌన్సిలర్ గెడ్డెట్టి ఝాన్సీవాణి మాట్లాడుతూ తమకు సంబంధం లేని విషయంలో తన భర్త పేరు చేర్చి ఇబ్బందులు పెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. ఆ రోజున జరిగిన ఘర్షణలో మృతుడి తల్లి కూడా తన భర్త పేరు చెప్పలేదని, ఇందుకు కావాలని ఇబ్బంది పెట్టాలని కుట్రపూరితంగా చూస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంలో సిబిఐ ఎంక్వైరీకైనా తాము సిద్ధమేనన్నారు. రాజకీయాల్లో ఎదుగుతున్నామని ఓర్వలేనితనంతో ఇలా చేశారని ఆరోపించారు. సమావేశంలో పలువురు వైసీపీ నాయకులు పాల్గొన్నారు. మొన్న 4వ తారీఖున దుగ్గిరాల మండలము తుమ్మపూడి గ్రామంలో జరిగిన విషయాన్ని బట్టి మన ప్రభుత్వం ఏర్పడినాక కొత్త పరిపాలనలో అక్కడ ఉన్న గ్రామస్తులకి తుమ్మపూడి గ్రామానికి చెందిన వారికి ఏదో గొడవలు ఉంటే అది 4వ తారీఖున జరిగింది, ఎఫ్ఐఆర్ ఫైల్ అయ్యింది. కానీ నా భర్తని ఆ గ్రామంలో సంబంధించిన పార్టీ నాయకులు కానీ అక్కడ ఉన్న చిన్న చిన్న క్యాటర్ కూడా దాంట్లో నా భర్తని సంబంధం లేకపోయినా కానీ అయినా కానీ నా భర్త పేరు ఆరో పేరుగా రిమాండ్ రిపోర్ట్లో ఇచ్చేశారు. కానీ ఇక్కడ ఎవరో ఏదో చేశారని నా భర్తను ఆ నియోజకవర్గం కానీ ఆ మండలానికి కానీ సంబంధించింది కానీ మాకు ఎటువంటి సంబంధం లేదు. మేము కేవలము ఇక్కడ ఈ రాజకీయంలో చిన్న చిన్నగా ఎదుగుతున్నామని, ఏదో మా రాజకీయంగా మమ్మల్ని ఇచ్చేయాలని, మేము దళితులమని, మేము అంబేద్కర్ బాటలో నడుస్తామని కేవలం మమ్మల్ని ఇలా అనగదొక్కాలని ఇలా చేశారండి.
నేను ఏదంటే ఖండిస్తున్నానంటే నూతనంగా ఏర్పడిన ప్రభుత్వాన్ని ఒకసారి ఆలోచించండి. అక్కడ మాకు సంబంధం లేని విషయాలు, అది అసలు మా నియోజకవర్గం కాదు, ఎందుకు అలా చేశారని నేను ఒకటే ప్రభుత్వాన్ని కోరుతున్నానండి. మీరు కూడా ఏదన్నా ఉంటే రేపు సిబిఐకి కానీ ఎంక్వైరీ చేసుకోండి. దాన్ని బట్టి నిర్ధారణ చేసుకొని మీరు పరిగణలో తీసుకోవాలని మేము 15 సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉన్నాను నేను. మేము ఇద్దరము భార్యాభర్తలు ఇద్దరము కౌన్సిలర్గా పనిచేస్తున్నాము. నేను 2014లో చేశాను, మరి 2019లో కూడా కౌన్సిలర్గా కొనసాగిస్తున్నాను. మొన్న ఎలక్షన్లో కౌంటింగ్ రోజు దుగ్గిరాల మండలం తుమ్మపూడి గ్రామంలో జరిగిన ఏదో పార్టీ కక్షలు కొట్టుకున్న వాళ్ళు కొట్టించుకున్న వాళ్ళు ఎవరో కూడా మాకు తెలియదండి. కానీ అది 4వ తారీఖునే కేసు ఫైల్ అయ్యింది. కానీ కేసు ఫైల్ అయిన రోజు నా భర్త పేరు లేదు. రిమాండ్ రిపోర్ట్లో మాత్రము 3వ ఫైల్లో మాత్రం నా భర్త పేరు ఇచ్చేశారు. కేవలం మమ్మల్ని రాజకీయంగా ఇలా అనగదొక్కాలని నా భర్తని ఇలా ఇచ్చేశారు. ప్రభుత్వం వారు కూడా కొత్తగా నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం వారు కూడా ఇదిని పరిగణలోకి తీసుకొని ఖండించాలని నేను కోరుతున్నాను. ఆర్యవేశ్వర ఇలవేల్పు బోస్ రోడ్లో వెలసిన శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో బోస్ రోడ్డు వైపు గల స్థలం వైశ్య విద్యానిధి సంస్థకు చెందినదని, ఆ స్థలంలో భవన నిర్మాణం కోసం సభ్యులు తీర్మానించినట్లు వైశ్య విద్యానిధి గౌరవాధ్యక్షులు పెండల వెంకట్రావు పేర్కొన్నారు. శనివారం స్థానిక గంగానమ్మపేట బస్టాండ్ సమీపంలో గల వైశ్య విద్యానిధి ప్రాంగణంలో విద్యానిధి కమిటీ హాల్లో సమావేశంలో తీర్మానించిన అంశాన్ని పెండల వెంకట్రావు మీడియాకు తెలిపారు. ఈ నెల 19వ తేదీన బోస్ రోడ్లోని శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి అమ్మవారి ఆలయ ముందు భాగంలో వైశ్య విద్యానిధికి గల స్థలంలో భవన నిర్మాణం నిమిత్తం సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆర్యవైశ్య సంఘీయులు సమావేశంలో పాల్గొని వారి సలహాలు సూచనలు ఇవ్వాలని కోరారు. తాదా శ్రీనివాసరావు మాట్లాడుతూ శ్రీ వాసవి మాత ఆలయ ముందు భాగంలో గల స్థలం విద్యానిధి సంస్థకు చెందినదని, ఆ స్థలంలో భవనం నిర్మించే అంశంలో సంఘీయులు తమ మద్దతుగా సలహాలు ఇవ్వాలని కోరారు. సమావేశంలో పెండాల సుబ్బారావు, మద్ది మల్లికార్జునరావు తదితర సభ్యులు పాల్గొన్నారు. రేపటి రోజున 16/6/24 ఆదివారం 10:30 గంటలకి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో గల వైశ్య విద్యానిధి ప్రాంగణంలో సమావేశం ఏర్పాటు చేశాము. మేము మా స్థలంలో ఒక బిల్డింగ్ నిర్మించాలని ఉన్నాము. దానికి అందరూ కూడా సహాయ సహకారాలు పోతే దానికి ఎట్లా చేయాలా ఏంటనే దానికి కూడా అందరూ కూడా మీ సలహాలు ఇచ్చి ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. బోసు రోడ్లోని మన కులదైవం వాసవి అమ్మవారి దేవస్థానం ముందు భాగంలో గల శ్రీ వైశ్య విద్యానిధి కమిటీ ఆ ప్రాంగణంలో బిల్డింగ్ కట్టుటకు కావాల్సిన సలహాలు సూచనలు మరియు అమూల్యమైన మీ సహాయ సహకారాలు కోరుతూ రేపు ఒక మీటింగు 10:30 మీటింగ్ ఏర్పాటు చేయడం ఉంది. కావున తమరందరూ విచ్చేసి తమ అమూల్యమైన సలహాలు సూచనలు చేయవలసిందిగా కోరుచున్నాము. 1977 గోవధ నిషేధ చట్టం ప్రకారం ఎవరూ కూడా గోవులను, ఒంటెలను వారి అవసరాలకు వధించరాదని మున్సిపల్ కమిషనర్ శేషన్న పుర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. త్యాగానికి ప్రతీకగా ముస్లిం సోదరులు జరుపుకునే బక్రీద్ పండుగ ఈ నెల 17వ తేదీన నిర్వహించుకునే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు శనివారం పట్టణంలోని గోవధ నిషేధ చట్టంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ బి శేషన్న మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు ముస్లిం సోదరులు నివసించే ప్రాంతాల్లో ప్రత్యేక శ్రద్ధతో పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యం కల్పిస్తామని అన్నారు. గోవధ నిషేధ చట్టం ప్రాధాన్యత క్రమంలో ఎవరి సాంప్రదాయాలను, మనోభావాలను కించపరిచే విధానాలు అవలంబించరాదని కోరారు. ముస్లింలకు బక్రీద్ పండుగ త్యాగానికి ప్రతీకగా నిర్వహించుకునే పండుగ అని, ఆ దిశగా ముస్లిం సోదరులు తమ బక్రీద్ విశ్వాసాల ప్రకారం పండుగ జరుపుకోవాలని కోరారు. గోవధ నిషేధ చట్టం నిబంధనల గురించి వివరించారు. బక్రీద్ పండుగ మన రాష్ట్రంలో సోమవారం జరగబోతుంది. ఇది మంచి పండుగ, త్యాగానికి ప్రతీక. దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి మనకు కొన్ని ఆదేశాలు వచ్చి ఉన్నాయి. వాళ్ళకు అవసరమైనటువంటి శానిటేషన్ కానీ స్లాటరింగ్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ అవన్నీ శుభ్రం చేసేటువంటి ఏర్పాట్లు చేయండి అని చెప్పేసి ఆదేశించారు. కాబట్టి మున్సిపాలిటీ తరఫు నుంచి అన్ని విధాల వాళ్ళకు సహాయ సహకారాలు అందిస్తాం. ఇక్కడ నుండి పెద్దలు ఎవరైతే ఉన్నారో వారికి ప్రభుత్వం యొక్క ఉద్దేశం అప్డేట్స్ ఇచ్చాం. వారు కూడా చాలా సామరస్యం వాతావరణంలో ఎక్కడ కూడా కౌస్ కానీ ఇలాంటివి ఏమి కానీ ఉండవు. కేవలం వాళ్ళ యొక్క ఆచార సాంప్రదాయాల ప్రకారం ఉంటాము. త్యాగానికి ప్రతీక కాబట్టి మంచి వాతావరణంలో చేస్తూ ఉంటున్నారు. ఇది ఒక శుభ సూచకము.
అయినప్పటికీ అంటే ప్రభుత్వం ఆదేశించారు కాబట్టి మేము కూడా వీటికి సంబంధించి కొన్ని టీమ్స్ కూడా ఉంటాయి. వీళ్ళు ఆ రోజు ఉంటారు టౌన్లో ఉండి అక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గమనిస్తుంటారు. దీనికి ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తారని కోరుతున్నాం. ఇతర మతస్థులకు ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా మనం అందరూ అన్నదమ్ముల్లాగా ఉండి ప్రభుత్వానికి కానివ్వండి అన్నిటికీ సహకరించుకుంటూ పరస్పర సోదర భావంతో ఉండాలని, అలాగే ఈ బక్రీద్ పండుగ కూడా అందరూ సహకరించాలి. మేము కూడా బక్రీద్ పండుగ ఆనందంగా చేసుకొని మీ అందరూ కూడా బాగుండాలని, ఇతర మతస్థులు కూడా బాగుండాలని భగవంతుని ప్రార్థిస్తాం. మనం అందరం ఐక్యతగా ఉండాలని కోరుతాం. తెనాలి ఏరియా టీచర్స్ ఫోరం మరియు కోచెస్ అసోసియేషన్ వారి సంయుక్త ఆధ్వర్యంలో తెనాలిలోని ఎన్టీఆర్ ఇండోర్ స్టేడియం నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు శనివారం పాలాభిషేకం నిర్వహించి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ సంఘం నాయకులు మాట్లాడుతూ 1994 నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ఇప్పటి వరకు 9 డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసి 2,30,30 పైచిలకు టీచర్ పోస్టును భర్తీ చేయడం జరిగిందని, అట్లే ప్రస్తుతం కూడా ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన పదవి బాధ్యతలు చేపట్టి 5 విభిన్న అంశాలపై సంతకాలు చేసి పరిపాలన పట్ల తమకున్న నిబద్ధతను చాటుకున్నారని అన్నారు. నూతన కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 5 విభిన్న అంశాలపై సంతకాలు చేసి పరిపాలన పట్ల తమకున్న నిబద్ధతను చాటుకున్నారంటూ హర్షం వ్యక్తం చేస్తూ శనివారం ఎన్టీఆర్ ఇండోర్ స్టేడియం వద్ద తెనాలి ఏరియా టీచర్స్ ఫోరం మరియు కోచుల అసోసియేషన్ సంయుక్తంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి, అట్లే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టీచర్స్ ఫోరం నాయకులు, కోచ్ అసోసియేషన్ నాయకులు, కూటమి నాయకులకు, ఈ ప్రాంత కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్కు, రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్కు, అన్నీ తానే ఎన్నికల్లో వ్యూహరచన చేసిన మాజీ మంత్రి ఆలపాటి రాజంప్రసాద్కు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీచర్స్ ఫోరం నాయకులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. తెనాలి ఏరియా టీచర్స్ ఫోరం మరియు కోచెస్ అసోసియేషన్ ద్వారా సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి ఈ ధన్యవాదాలు తెలుపుకునే కార్యక్రమానికి అందరికీ కూడా విచ్చేసినందుకు ముందుగా ఈ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి అఖండ మెజారిటీతో గెలవటమే కాకుండా తొలి అడుగు అంటూ ప్రారంభించి తొలి అడుగుతోనే కేంద్ర మంత్రిగా ఎదిగినటువంటి మన గుంటూరు పార్లమెంట్ సభ్యులు శ్రీ పెమ్మసాని చంద్రశేఖర్ గారికి, అదేవిధంగా తెనాలి చరిత్రలో అత్యధిక మెజారిటీ సాధించి 48,000 పైచీలకు ఓట్ల మెజారిటీతోటి విజయం సాధించడమే కాకుండా మరి పౌర సరఫరాల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టినటువంటి గౌరవనీయులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారికి, మరి ఇంతటి విజయానికి పునాదులు వేసి ఆ విజయానికి అశేష కృషి సల్పి అహర్నిశలు మరి ఈ పార్టీని అధికారంలో తీసుకురావడానికి శ్రమ చేసి అందరి వాడిగా పేరొందినటువంటి మనందరి నాయకుడు పెద్దలు మాజీ మంత్రివర్యులు శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి కూడా ఈ సందర్భంగా మరి తెనాలి ఏరియా టీచర్స్ ఫోరం తరఫున, కోచెస్ అసోసియేషన్ తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ఈ రాజకీయ ప్రాబల్యాన్ని వాటన్నిటినీ కూడా పక్కన పెట్టడం కోసం డిఎస్సి ఏర్పాటు చేసింది కూడా బాబు గారే. అదేవిధంగా ట్రాన్స్ఫర్స్లో ఎటువంటి రాజకీయ ప్రాబల్యాలు లేకుండా ఉండటం కోసం ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే విధంగా ట్రాన్స్ఫర్స్లో కౌన్సిలింగ్ విధానాన్ని ప్రవేశపెట్టింది కూడా బాబు గారే. మరి అటువంటి బాబు గారికి మరి ఈరోజు మా యొక్క కనీస బాధ్యతగా ఈ యొక్క పాలాభిషేకం, క్షీరాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించుకోవటం జరిగింది. అవసరంలో ఉన్నవారికి, ఆకలిలో ఉన్న పేదలకి అన్నం పెట్టే అన్నా క్యాంటీన్ని తిరిగి ప్రారంభించే విషయంలో కానివ్వండి, తొలి 5 సంతకాలతోటే ప్రజాప్రభుత్వం అంటే ఎలా ఉండాలి అన్న విషయాన్ని ఈ ప్రపంచానికి చాటి చెప్పినటువంటి మహానుభావుడు మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు. మరి విద్యాశాఖని లోకేష్ గారు నిర్వహిస్తున్నందుకు లోకేష్ బాబు గారికి, వారికి కేటాయించినందుకు చంద్రబాబు నాయుడు గారికి, వారికి సహకరిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి మరొకసారి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కొత్త ప్రభుత్వానికి ధన్యవాదాలు. అట్లాగే మన తెనాలి నుండి గెలిచి మంత్రివర్యులుగా వచ్చినటువంటి నాదెండ్ల మనోహర్ గారికి, ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ మినిస్టర్ గారికి, అట్లా పెమ్మసాని చంద్రశేఖర్ గారికి, ముఖ్యంగా మా విద్యాశాఖ మార్చులు శ్రీ నారా లోకేష్ గారి ధన్యవాదాలు. ఇంతవరకు ఈ 4 దశాబ్దాల్లో ఎన్టీ రామారావు గారు 2 డిఎస్సీలు ఇచ్చారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు 1 డిఎస్సీ ఇచ్చారు, జనార్దన్ రెడ్డి గారు 1 డిఎస్సీ ఇచ్చారు, మన చంద్రబాబు నాయుడు గారు 9 డిఎస్సీలు ఇచ్చారు. 9 డిఎస్సీలు అంటే మామూలు విషయం కాదు, కొన్ని లక్షల ఉద్యోగాలను ఆయన క్రియేట్ చేయడం జరిగింది. అట్లాగే
మొన్న యువకాలంలో కూడా నారా లోకేష్ గారు ఈ విద్యా వ్యవస్థ మీద ఎంతో అవగాహనతో జీవో నెంబర్ 117 రద్దు చేసి ప్రాథమిక పాఠశాలకు జీవం పోస్తామన్నారు. వారికి ప్రత్యేకమైనటువంటి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వారికి తెలుగుదేశంలో తెలుగు అని పేరుందో మరి లేకపోతే ఆయనకి తెలుగు రాదనో తెలియదు, కానీ ఆయన తెలుగు మీడియం ఎత్తివేయడం మాకు చాలా బాధాకరంగా ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్లో ఉర్దూ మీడియం ఉంది, ఒరియా మీడియం ఉంది, కన్నడ మీడియం ఉంది, మలయాళ మీడియం ఉంది, తమిళ మీడియం ఉంది. తెలుగు మీడియం మాత్రం లేదు. ఇది చాలా చాలా బాధాకరం. ఇది మాతృభాష మృత భాషగా మారిపోయే పరిస్థితి వచ్చింది. మాతృభాషలో మన భావ వ్యక్తీకరణ స్పష్టంగా ఉంటేనే మనం పిల్లవాడు మానసిక ఎదుగుదల ఉంటుంది. ముఖ్యంగా మాతృభాషను పునరుద్ధరించాలని గౌరవ మా విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ గారిని, అట్లాగే మా స్థానిక మంత్రి గారిని కూడా మేము నాదెండ్ల మనోహర్ గారిని కూడా, అట్లాగే చంద్రబాబు నాయుడు గారిని అందరినీ అభ్యర్థిస్తున్నాం. కోచెస్ అసోసియేషన్ మరియు టీచర్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో చంద్రబాబు గారికి, అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి, వారిద్దరికి కూడా ఈరోజు మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. ముందుగా ఒక చిన్న విషయం సార్, మా కోచెస్ అసోసియేషన్ నుండి మరి 2016-17లో ఫస్ట్ రిక్రూట్మెంట్ మరి కోచెస్ 100 మంది కోచెస్ని మరి ఆ రోజు చంద్రబాబు గారు తీసుకోవటం, అలాగే ప్రతి నియోజకవర్గంలో తప్పకుండా స్టేడియం ఉండాలి అని 2 కోట్లతో స్టేడియాన్ని నిర్మించడం, కోచ్ల్ని నియామకం తర్వాత మరి ఈ రోజు వరకు కూడా కోచెస్ నియామకం జరగలేదండి. ఆ తర్వాత కూడా ఇప్పటి వరకు కోచెస్ పే స్కేల్ని కూడా పెంచలేదు. మరి యువకాలంలో మేమందరం కూడా నారా లోకేష్ గారిని కలవడం జరిగింది. తప్పకుండా మన గవర్నమెంట్ రాగానే కోచెస్ అందరికి కూడా ఈరోజు అంతర్జాతీయ జాతీయ క్రీడాకారులు తయారవ్వాలంటే కోచ్ల పాత్ర ఎంతో ముఖ్యమని, ఆ కోచ్లు లేకపోతే క్రీడాకారులనే లేరని, కంపల్సరిగా కోచ్లను మేము గుర్తిస్తామని, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తున్న కోచ్లను అందరినీ కూడా మేము గుర్తిస్తామని వారు యువకాలంలో మాట ఇవ్వడం జరిగింది. తప్పకుండా రేపు 20వ తారీఖు మమ్మల్ని కలుస్తానని చెప్పడం కూడా జరిగింది. తప్పకుండా వారిని కలిసి మా సమస్యను కూడా వారికి తెలియజేస్తాము. తెనాలి మండలం కొలకలూరు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బాలికల దినోత్సవాన్ని పురస్కరించుకొని విద్యార్థినులకు స్కూల్ కిట్స్ పంపిణీ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ చొప్పర ప్రీతి ముఖ్య అతిథిగా విచ్చేశారు. తెనాలి మండలం కొలకలూరు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బాలికల దినోత్సవాన్ని పురస్కరించుకొని పాఠశాలలోని విద్యార్థులకు స్కూల్ కిట్స్ను పంపిణీ చేశారు. శనివారం పాఠశాలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ చొప్పర ప్రీతి ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థినులకు స్కూల్ కిట్స్ను పంపిణీ చేశారు. బాలిక విద్య యొక్క ఆవశ్యకత గురించి ఆమె తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థినులు పాల్గొన్నారు. గుంటూరు కృష్ణమోహన్ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. సమాజంలోని నిస్సహాయులను, అభాగ్యులను గుర్తించి తమ వంతుగా సేవ చేయటమే ధ్యేయంగా తాము ముందుకు సాగుతున్నామని యంగ్ జనరేషన్ టీం నిర్వాహకులు సాదిక్ తెలియజేశారు. యంగ్ జనరేషన్ టీం ఆధ్వర్యంలో శనివారం 21వ వార్డు నివాసి మల్లేశ్వరరావుకు ట్రైసైకిల్ అందజేశారు. ఈ సందర్భంగా సంస్థ చేస్తున్న సేవలను బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి, జనసేన పార్టీ నాయకులు హరిదాస్ గౌరీశంకర్ ప్రశంసించారు. యంగ్ జనరేషన్ టీం బాధితులను గుర్తించి సేవలు అందించడం అభినందనీయమని అన్నారు. సంస్థ నిర్వాహకులు సాదిక్ మాట్లాడుతూ మల్లేశ్వర అనే వికలాంగుడు బ్యాక్ పెయిన్తో బాధపడుతూ వైద్య సేవలు పొందిన అనంతరం జీవనోపాధి కోసం ట్రైసైకిల్ అవసరమన్న విషయం తమ దృష్టికి వచ్చిందని అన్నారు. ట్రైసైకిల్ ఇవ్వడంతో పాటు భవిష్యత్తులోనూ అతనికి తమ టీం ఎప్పుడు అండగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బియ్యపు నవీన్, సాయి తదితరులు పాల్గొన్నారు. యంగ్ జనరేషన్ వెల్ఫేర్ సొసైటీ తెనాలి వారి ఆధ్వర్యంలో ఇది 16వ ట్రైసైకిల్ ఇవ్వటం సొసైటీ తరపు నుంచి. ఒకళ్ళ నుంచి ఒకళ్ళు ఇట్లా మాకు ఫలానా ఆయన సహాయం చేశాడు, మీ ద్వారా మరి ఆయన కల్పించండి, మాకు కూడా సహాయం చేస్తాడని అడగటం వల్ల మరి తెనాలి పట్టణానికి చెందిన 21వ వార్డు మల్లేశ్వరరావు గారు మరి గత 5 సంవత్సరాలుగా ఆయన కాలు ఇరిగిపోయి నడవలేని స్థితిలో ఉన్నారు. మరి వారి మిత్రుల సహాయంతో వేరే వాళ్ళు సైకిల్ ఒకటి చూసి వారి దాని వెనకాల ఫోన్ నెంబర్ తీసుకుని మరి సాధిక్యం సమర్థించడం, మరి ఆయన డిశ్చార్జ్ అయిన తర్వాత ఈ రోజున మరి ఆయనకి సైకిల్ ఇవ్వడం జరుగుతుంది. చాలా సంతోషం. అలాగే వారి కుటుంబానికి కూడా భవిష్యత్తులో కూడా అండగా ఉంటామని చెప్పి మరి సాదిక్ చెప్పడం చాలా గర్వించదగ్గ విషయం. మరి సాదిక్ని వారి కుటుంబ సభ్యులు కూడా మరి భగవంతుడు ముందుండి ఇలాంటి మంచి సేవా కార్యక్రమాలు భవిష్యత్తులో మరిన్ని చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. మారిస్పేట్ 21వ వార్డులో మల్లేశ్వరరావు అనే వికలాంగుడికి 5 సంవత్సరాల నుంచి ఆయన బ్యాక్ పెయిన్ వలన ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ఇటీవల గత 3 నెలలుగా ఆయన హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఈ మధ్యనే డిశ్చార్జ్ అయ్యి ఆయన కొంతకాలం నుంచి మా తరపునైతే సహాయం అనేది కోరుకోవడం జరిగింది. ట్రైసైకిల్స్ వెనక ఉన్న నెంబర్ చూసి మమ్మల్ని సంప్రదించి మమ్మల్ని సహాయం కోరారు. ఆయనకు కూడా ఒక ట్రైసైకిల్ కావాలని ఆయన అడగంగానే ఈరోజు మేము వెంటనే స్పందించి మల్లేశ్వరరావు గారికి ఒక ట్రైసైకిల్ అనేది డొనేట్ చేయడం జరిగింది. రానున్న రోజుల్లో కూడా మల్లేశ్వరరావు గారి కుటుంబానికి ఎటువంటి అవసరం ఉన్నా సరే మా యంగ్ జనరేషన్ టీం తోడుండి సహాయం చేస్తుందని తెలియజేస్తున్నాను. నాకు
ఎడమ కాలు ఇరిగిపోయి 5 సంవత్సరాలు అవుతుంది. తర్వాత 1 సంవత్సరం నాడు నడుము నొప్పి వస్తే హాస్పిటల్లో ఉన్నాను. అప్పటి నుంచి మొన్నే డిశ్చార్జ్ అయ్యి ఇచ్చాను. నాకు సహాయం చేయమని యంగర్ జనరేషన్ సొసైటీ వాళ్ళని ప్రాధాన్యపెడితే వాళ్ళు నాకు ఈ గురించి సహాయం చేశారు. వారికి నా ధన్యవాదములు. దాతలు అందించే సహాయ సహకారాలు విద్యార్థులు సద్వినియోగం చేసుకుని వినయంతో కూడిన విద్య నేర్చుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అమృతలూరు హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు కె నిరీక్షణరావు తెలిపారు. దాతలు అందించే సహాయ సహకారాలు విద్యార్థులు సద్వినియోగం చేసుకుని వినయంతో కూడిన విద్య నేర్చుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అమృతలూరు హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు కె నిరీక్షణరావు తెలిపారు. మండల కేంద్రం అమృతలూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గత సంవత్సరం 10వ తరగతి పరీక్షా ఫలితాలలో మండల స్థాయిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు కొత్తపల్లి అబ్బయ్య అనంతముల జ్ఞాపకార్థం వారి కుమార్తె యలమంచిలి మనోరమ 4,000 రూపాయలను, మైనేని శివరామయ్య హైమావతి జ్ఞాపకార్థం వారి కుమారుడు మైనేని రత్నప్రసాద్ 3,000 రూపాయలు, 2,000 రూపాయలు చొప్పున విద్యార్థులకు ప్రోత్సాహకంగా నగదు బహుమతులు శనివారం అందించారు. ఈ సందర్భంగా మాజీ అధ్యక్షుడు ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ మాట్లాడుతూ ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు జ్ఞాపకార్థం ఈ సంవత్సరం పలు సేవా కార్యక్రమాలు చేయనున్నట్లు తెలిపారు. ప్రథమంగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు వివరించారు. యలమంచిలి మనోరమ ఈ ప్రాంతంలో జూనియర్ కళాశాల ఏర్పాటు చేసి పలువురు ఉన్నత స్థాయి చదువులకు పునాది వేశారని ఆమె సేవలను కొనియాడారు. గత సంవత్సరం విద్యార్థులకు ఉచితంగా కళ్లజోళ్లు అందజేశామని ఈ ఏడాది కూడా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. విద్యార్థులు చక్కగా చదివి ఉన్నత స్థాయికి ఎదిగి తల్లిదండ్రులకు, పాఠశాలకు, గ్రామానికి, ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. పాఠశాల హెచ్ఎం నిరీక్షణరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మాజేటి వెంకటేశ్వరరావు, విశ్రాంత ఉపాధ్యాయుడు కొత్తపల్లి మాధవరావు, సయ్యద్ కాజావలి, దేవరకొండ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. వచ్చే ఏడాది విశ్రాంత ఉపాధ్యాయులు కొత్తపల్లి మాధవరావు బాలికల్లో 10వ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన వారికి 5,000 రూపాయల నగదు ప్రోత్సాహక బహుమతిగా అందజేయనున్నట్లు ప్రకటించారు. మన పాఠశాలలో విద్యార్థులందరికీ కూడా మరి స్ఫూర్తిదాయకంగా నిలవాలనే ఉద్దేశంతో క్యాష్ ప్రైజెస్ ఫస్ట్, సెకండ్, థర్డ్ వచ్చిన వాళ్ళకి ఏర్పాటు చేశారు. మరి వారికి మా పాఠశాల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇక్కడ పరీక్ష 10th క్లాస్ రాసిన వాళ్ళు భయం లేకుండా చక్కగా రాయగలిగారు. అయితే ఏంటంటే చాలా స్ట్రిక్ట్గా పరీక్షలు జరిగినాయి. అయినప్పటికీ కూడా గత సంవత్సరంతో పోల్చుకుంటే ఉత్తీర్ణత శాతం 10 నుంచి 12%, అది తెలిసి ఒక 12% పెరిగింది అనుకున్నాను. 75% వచ్చింది మనకి. తద్వారా ఎక్కువ మందికి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి ఒక సదుద్దేశంతో యలమంచిలి మనోరమ గారని జూనియర్ కాలేజీ పెట్టి ఈ ప్రాంతంలో అనేక మందికి ఉద్యోగాలు రావడానికి కారకురాలైన ఇప్పుడు కూడా ఏదో ఒకటి చెయ్యాలి అనే ఉద్దేశంలో నేను కూడా మరి తలసి వెంటనే వారు 4,000 ఇస్తే దానికి 5,000 రూపాయలు కలిపి బొమ్మగారు హైమావతి శివరామయ్య గారు మా తల్లిదండ్రుల పేరు మీద కూడా కలిపి ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే గత సంవత్సరం కూడా కలజోళ్ళు ఇచ్చాము అందరికీ. ఈ సంవత్సరం ఏదైనా మెడికల్ క్యాంప్ ఏదో ఒకటి పెట్టి అది ఒకటి చేద్దామని ఉంది. అట్లా ఏదో కార్యక్రమం మేము చేస్తాం. మీరు కూడా దానికి తగిన విధంగా చదువుకుని మీ నాన్నని జాగ్రత్తగా చూసుకోవాలని కోరుకుంటూ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ను కలిసిన జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి. గంజాయి విక్రయాలపై ఉక్కుపాదం మోపుతాం డీఎస్పీ రమేష్. గోవధ నిషేధ చట్టం పట్ల అవగాహనతో మెలగాలి మున్సిపల్ కమిషనర్ శేషన్న. హెచ్7 న్యూస్ ను ప్రేక్షకులు యూట్యూబ్లో తెనాలి హెచ్7 న్యూస్ అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేసి వీక్షించవచ్చు. హెచ్7 న్యూస్ సమాప్తం. నమస్కారం.